ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా జల పుష్పాల పంపిణీలో భారీగా అక్రమాలు కొనసాగాయని చెబుతున్న పరిస్థితి. చేపపిల్లల పంపిణీలో కోట్ల రూపాయలు దుర్వినియోగమైన అధికారులు చూసి చూడనట్టుంటున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సొసైటీల పేరుతో చేపపిల్లల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తున్నారు, నాణ్యత పాటించట్లేదని ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులు వెంటనే దీనిపై స్పందించి న్యాయం చేయాలని చెబుతున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానపల్లి రణవెల్లి జీపులో తుపాకీతో బెదిరించిన ఘటన సంచలనంగా మారింది. ఈ అంశం బాపు అనే వ్యక్తి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు విచారణ చేపట్టారు. తన కోడలను సర్పంచ్గా నిలబడ్డ అంశం ఓర్వలేకనే ఇలా చేస్తున్నారని చెబుతున్న పరిస్థితి. పిఓ ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలు తనిఖీలు కొనసాగుతున్నాయి. నాణ్యమైన భోజనం లేకుంటే కఠినంగా వ్యవహరిస్తాం, క్రిమినల్ కేసులు పెడతాం, నాణ్యత ఖచ్చితంగా పాటించాలని పిఓ ఐటీడీఏ ఊట్నూరు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది.